ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం క్రికెట్ బెట్టింగ్ అనేది ఈ మధ్యన వార్తల్లో చూస్తున్నాము. సాంకేతిక రంగం పూనుకు పుచ్చుకున్న వేళ అందరికీ గూడాను సెల్ ఫోన్ అనేది చేతుల్లోకి వచ్చింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ క్రికెట్ బెట్టింగ్ మీద ఎక్కువ మంది దానిలో బానిసలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ డబ్బులు పణంగా పెట్టేసి బెట్టింగ్ ఆడుతున్నారు. దాని అప్పుల్లో కూరుకుపోతున్నారు. వేరియస్ యాప్స్ డౌన్‌లోడ్ చేసి యాప్స్ ద్వారా గూడాను చాలా లాస్ అవుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయే వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళ మీద డిపెండెంట్ పేరెంట్స్ మీద గాని, లేకపోతే కుటుంబ సభ్యులకు గాని తీరని కడుపు శోకాన్ని మిగిలిస్తున్నారు. కాబట్టి పోలీస్ తరపున మేమందరికి ఒకటే చెప్తున్నాము. ఏది గూడాను ఊరకనే ఈజీగా వచ్చే మనీ మీద డిపెండ్ అవ్వద్దు. అండ్ కష్టపడి ఈ ప్రపంచంలో ఓన్లీ సక్సెస్ అవ్వడానికి కష్టపడడం తప్పించి వేరే షార్ట్ కట్ లేదు కాబట్టి అందరూ కష్టపడ్డానే మనం దాన్ని తీసుకోవాలి. వాలిడ్‌గా తీసుకోవాలి తప్పితే వేరే దానికి వెళ్ళకూడదు. మీ పేరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రికెట్ బెట్టింగ్‌కి దూరంగా ఉండండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లో పాల్పడుతున్నట్లు తెలిసినట్లయితే వెంటనే పేరెంట్స్ దృష్టికి తీసుకువెళ్ళడం గాని, లేకపోతే పోలీసు దృష్టికి గాని తీసుకొచ్చినట్లయితే తదుపరి చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహమ్మారిని రూపుమాపడం కోసం పోలీసుకి గూడా మీ హెల్పింగ్ హ్యాండ్ ఇమ్మని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అప్పుల్లో కూరుకుపోయి తీవ్రమైన ఒత్తిడిలో నువ్వు ఉన్నప్పుడు నీకోసం నిలబడే ఒక ఫ్యామిలీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా. సో నువ్వు ఆ ఫ్యామిలీని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకొని చనిపోయేటంత వరకు వెళ్ళిపోయిన సందర్భం వచ్చినప్పుడు దాని పరిష్కారం దిశగా ఆలోచించడానికి నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నువ్వంటే ప్రాణం ఇచ్చే రక్త బంధువులు కూడా ఉంటారో గుర్తుపెట్టుకోండి. చనిపోవడానికి చేసే ధైర్యానికి ముందు ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆ విషయాన్ని చెప్పడం కూడా ధైర్యం చేసేసి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ సమస్య పరిష్కార మార్గం నీకు ఈజీ అవుతుంది. చాలా సులభతర మార్గాలు వస్తాయి. నీకు మోరల్‌గా కూడాను బెనిఫిట్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో ప్రెషర్‌లో ఇమిడిపోకుండా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం గాని, మిత్రులతో షేర్ చేసుకునేటప్పుడు పరిష్కారం దొరుకుతాయని చెప్తున్నాను.